నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. మనకి 2026 అంటే కొత్త నూతన సంవత్సరం కాబట్టి ఉగాదికి సంబంధించి అసలు 12 రాశుల వారికి ఎలా ఉంటుంది? ఈ సంవత్సరం మొత్తం చూసుకున్నట్లయితే ఆదాయం అనుకోవచ్చు, వ్యయం, రాజపూజ్య, అవమానం అసలు ఏ విధంగా ఉంటుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు చెవిఎన్ కిరణ్ శర్మ గారు ఉన్నారు. గురువుగారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభమస్తు, ఆనంద సిద్ధిరస్తమ్మ. గురుగారు, ఇప్పుడు మకర రాశి వారికి నూతన సంవత్సరం అంటే ఉగాది నుంచి అసలు ఏ విధంగా ఉంటుందంటారండి? ఒకటి ముఖ్యంగా వీరికి చూసుకున్నప్పుడు కొంత నేను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం మకర రాశి చాలామంది కొద్దిగా బాగాలేదని చెప్పేటువంటి విషయం నేను చాలా విన్నాను నేను. బట్ ఎందుకు అలా చెప్పారో నాకు తెలియదు. రాహు వీరికి చాలా బలకారకుడు, చాలా మంచి బలాన్ని కలిగిస్తాడు, ధనయోగాన్ని ఇస్తాడు, వాక్చాతని ఇస్తాడు. అయితే ఎందుకు నెగిటివ్గా చెప్పారనేటువంటి పరిశీలన చేసినప్పుడు కొద్దిమంది వీరికి, ఈ రాశి వారికి మాట తులడం, మొండితనం, పట్టుదల, స్టెబాను, నేను ఇంతే, నేను నేను ఇట్లాగే ఉంటాను అన్నటువంటి భావనతో ఉన్న వాళ్ళకి నెగిటివ్ ఫలితాలు వస్తున్న విషయం చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా అబ్బాయిల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. అనవసరమైనటువంటి ప్రేమ కలాపాల్లోకి వెళ్ళి ప్రమాదాన్ని పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఎక్కువ ఉంది. సరే, దానికంటే ముందు అందరూ ఆశ్చర్యంగా ఎదురు చూసేవి, ఆతృత చూసేవి, ఆదాయ వ్యయాలు చెప్పండి స్వామి ముందు అనేటువంటి వ్యక్తులు ఉంటారు. అలా మిమ్మల్ని నా వైపు తిప్పుకోవాలి కదండి. మీరు నా వైపు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి కదా. అందుకే మేము నా తిప్పుకునేది. అందుకే వెయిట్ చేస్తాను మీరు అడుగుతున్నారా లేదా, కామెంట్ వస్తుందా లేదా అని. 2 ఆదాయం 8 ఖర్చు. గుండె గుబేలంది మనోళ్ళకి. ఇదేంటి స్వామి 2 ఆదాయం 8 ఖర్చు అంటున్నావు? మాకు ఇప్పటికే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, ఇప్పటికే మళ్ళీ టెన్షన్ ఎక్కువగా ఉంది, మళ్ళీ మీరు ఇంకా బాంబు చేశారు మీరు. పోనీ గౌరవం ఉండొచ్చులే, స్వామివారు చెప్తారు గౌరవం బాగుందని. కరెక్టే. 1 గౌరవం, 6 అవమానం. 1 గౌరవం, 6 అవమానం. ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు, చెయ్యి అమ్మ కిరణ్ శర్మ కూడా వేస్టే, మనకేం చెప్పాడు, ఎప్పుడు చూడు బాగాలేదని చెప్తాడు, మకర రాశి అంటే ఆయన కోపం ఎక్కువ ఉంది అందుకే అలా చెప్తాడు అనేటువంటి వ్యక్తులు ఉంటారు. కానీ మీకు లాభం ఉంది. ఇదేం స్వామి నువ్వు అన్ని బాగాలేదని చెప్పేసి లాభం ఉందంటావు, ఉద్యోగం లేదంటావు, పెళ్లి లేదంటావు, సంతానం లేదంటావు, అన్ని బాగున్నాయంటావు, ఎలా బాగుంటుందంటే కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగుంటుంది, రావాల్సిన బాకీలు వసూలు చేసుకునే అవకాశం ఉంది. కొత్తగా మీకేం రావు, పాతవి మీకు వెనక్కి వచ్చేటువంటి అవకాశం బలంగా కనబడుతోంది. ఆత్మీయుల యొక్క అనుకూలత బాగా కనబడుతోంది. కాబట్టి ఆ విషయంలో కొంత రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క అనుకూలత ఈ రాశి వారికి లాభాన్ని, ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని కలిగించే అవకాశం. పోనీ ఈ శని భగవానుడు ఎలా ఉన్నాడయ్యా, మరి 3వ ఇంట ఉన్నాడు కదా అంటే సోదరుల వల్ల అనుకూలత ఉంటుంది, కానీ పబ్బం గడిపే అవకాశం లేదు. అంటే ఈ రకంగా ఏం రాదు మీకు. కేవలం మాట సహాయం మాత్రం ఫుల్గా ఉంటుంది, ఫుల్ సపోర్ట్. ప్రపంచంలో ఇవ్వలేని సపోర్ట్ మీకు మకర రాశి వారికి ఈ యొక్క సోదరుల చేత అనుకూలం ఉంటుంది, తండ్రి చేత అనుకూలత ఉంటుంది, తల్లి చేత అనుబంధం ఉంటుంది. అంటే చెప్తారు కదా, అరిచేతిలో మనకు వైకుంఠాన్ని చూపించేటువంటి వ్యక్తులు ఉంటారు. పర్వాలేదు, ఏదో ఎడారిలో ఎండమావుల్లాగా కొంత ప్రశాంతత పొందుకునే అవకాశం ఉంటుంది. అవి తాగలేం ఎండమావుల్ని, దాన్ని చూసి ఆనందపడాల్సిందే. కాబట్టి అటువంటి ఓదార్పు తత్వాన్ని పొందుకునే అవకాశం. మరి ఎవరి వల్ల లాభం ఉంది అంటే సొంత పిల్లల వల్ల లాభం ఉంది. అంటే కొడుకు వల్ల, కూతురు వల్ల ఆనందము, ఆరోగ్యము, ప్రశాంతత, ఏదో ఒక రకమైనటువంటి సాధించేటువంటి తత్వం కూడా బాగా ఏర్పడుతుంది. మరి వీరికి జూన్ టు అక్టోబర్ మధ్యలో వీరికి చాలా మంచి ప్రయోజనాలు, చాలా అద్భుతమైన ప్రయోజనాలు. ఇల్లు కొనే అవకాశం బాగా ఉంటుంది. గృహము కానీ, స్థలము కానీ, పొలము కొనే చేసే అవకాశం, సంతాన యోగం, వివాహ యోగం, వ్యాపార లాభం, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకునే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కానీ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, స్వర్ణకార వ్యాపారస్తులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కానీ మంచి లాభాలు. అంటే వ్యాపార పరంగా ఒక మంచి మార్పు వచ్చేసి, అంటే వ్యాపార సంస్థని మార్చుకోవడం, ఇంకొకళ్ళ మీద ఆధారపడడం, వాళ్ళతో మంచి వ్యాపార భాగస్వామిని తీసుకోవడం, పేరు ప్రఖ్యాతి పొందడం, స్వయం కృషితో ముందడు వేయడం, ఈ 5 నెలలు మళ్ళీ మీకు మంచి ప్రయోజనం కలుస్తుంది. మళ్ళీ తర్వాత అక్టోబర్ తర్వాత 3 నెలల వరకు మళ్ళీ అష్టమంలో గురుడు వచ్చేస్తాడు. ఈ అష్టమ గురుడు సింహంలో గురుడు వచ్చరికి మకర రాశి వారికి ఇబ్బందికర వాతావరణం, ముఖ్యంగా మోసపోవడం, ఆడపిల్లలు, ప్రేమ వ్యవహారాలటువంటి విషయాల్లో పూర్తిగా మోసపోవడం. ప్రేమ వ్యవహారాలు మీకు ఈ మకర రాశి వారికి ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరంలో ప్రమాదంలో పడేస్తారు. మీరు మానవమానాలు పొందుకోవడం ఖాయం. తర్వాత మీ ఇష్టం, తిట్టుకున్నా నేను చేసేది ఏం లేదు, మానవ పొందుకోవడం. రెండవది, ఈ డిసెంబర్ టు జనవరి మధ్యలో ఈ ఆడపిల్లవి చైన్ స్టాచింగ్, దరిద్రున్నారు కొంతమంది, చైన్ స్టాచింగ్ అవ్వడం ఒకటి. రెండవది, ముఖ్యంగా వీరికంటే ముందుకు ముఖ్యంగా రైతులకి నకిలీ విత్తనాల బెడద ఎక్కువ ఉండడం. దొంగల వల్ల నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి పంట నాశనం చేసుకునే అవకాశం. ఉగాది అది వచ్చేటువంటి సంక్రాంతి పండగకి పంట లేక అంటే ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి చూసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంది. కాబట్టి నకిలీ విత్తనాల వైపు వెళ్ళకండి, జాగ్రత్తగా
ప్రభుత్వం వారు చెప్పినటువంటి వాటి దగ్గరే మీరు విత్తనాలు కొంటే మీకు లాభంగా ఉంటుందని చెప్పవచ్చును. ఇది ఈ రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో మీరు జూన్ టు అక్టోబర్ వరకు పెట్టుబడి పెట్టుకుంటే లాభంగా ఉంటుంది. పరిహారం కొత్త వస్తువులు కొనుగోలు చేయవచ్చు కూడా, వీరికి వివాహ సంబంధం అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారం వాళ్ళు, అలాగే సోషల్ మీడియా వారికి కూడా మంచి లాభాలు ఉంటాయి. పరిహారం మీరు అడిగినట్టుగా పరిహారాలు ఏం చేసుకుంటే మంచిదని అడిగితే వీరికి తప్పకుండా హనుమాన్ చాలీసా పారాయణం, దత్త చరిత్ర పారాయణం చేసుకోవడం, అలాగే తప్పనిసరిగా అమ్మవారి క్షేత్ర దర్శనం, ఏదైనా అమ్మవారి బ్రహ్మరాంబిక దేవాలయం కానీ, లేదా ఇంద్రకీలాద్రి అమ్మవారిని కానీ, లేదా ఏదైనా అమ్మవారి క్షేత్రాన్ని దర్శనం చేసుకోవడం వీరికి మంచిది. నిరంతరం ప్రతిరోజు కూడా వీరు లలితా సహస్రనామ పారాయణం, రామనామ జపం చేసుకుంటే వీరికి అద్భుతమైనటువంటి ఆనంద యుగాలు తప్పకుండా ఈ సంవత్సరం మొత్తం కూడా పరాభవనామ సంవత్సరంలో మీకు అష్టైశ్వర్య ఆనంద ప్రాప్తి ఖచ్చితంగా ఉంటున్న విషయాన్ని గమనించండి. చాలా చక్కగా శుభమస్తు. తెలియజేశారండి. ధన్యవాదాలు.